మానసికమైనటువంటి తపస్సు భగవద్గీతలో చెప్తాడు ఆయన. తపస్సు అనేటువంటిది 3 కక్షల్లో ఉంటుందని. ఈ మానసికమైనటువంటి తపస్సు అనేటువంటిది ఏమిటంటే నిరంతరము నీ మనస్సులో సద్భావనలు అనేటువంటి వాటిని ప్రొడ్యూస్ చేసేటువంటి అది మనం సాధన చేయాలి. అంటే మన యొక్క మనస్సులో కలిగేటువంటి భావనలు ఎవ్వరికి హానికరమైనటువంటివి కాకుండా అందరికీ శ్రేయస్కరమైనటువంటి భావనలే మన మనస్సులో జరిచాడు. దానివల్ల ఏమవుతుంది, ఇవి మా చుట్టూ ఉన్నటువంటి ఆకాశం తరంగాల్లో ప్రవేశిస్తాయి. ఈ ప్రవేశించినటువంటివి మిగిలినటువంటి వాళ్ళందరిలోకి కూడా ప్రవేశిస్తాయి. అప్పుడు వాళ్ళకు కూడా దీని యొక్క మంచి ఎఫెక్ట్ కలుగుతుంది. అదే కనుక నువ్వు దుష్టమైనటువంటి ఆలోచనలు నీకు మనసులో కలిగాయనుకోండి, ఇవి అలాగే ప్రవేశిస్తాయి. దీనివల్ల ఏమవుతుంది, అవతల వాళ్ళకు కూడా మనస్సు డిస్టర్బ్ అయిపోతుంది. కొంతమంది ఉన్నటువంటి సాన్నిధ్యంలోకి వెళ్తే మన మనస్సు చాలా చికాకైపోతూ ఉంటుంది. కొంతమందికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాడి యొక్క మనస్సు తపశ్శక్తి, అటువంటి తపశ్శక్తి.